హలో గాయ్స్, వెల్కమ్ టు ఖుషీవల్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి ఎగ్ పాలకూర ఎలా చేయాలనేది చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అందులోకి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అందులోకి ఒక 5 ఎగ్స్ని అయితే యాడ్ చేస్తున్నానండి. చిటికెడంత పసుపు, అలాగే ఉప్పు, అలాగే కొద్దిగంత కారం వేసి బాగా కలిపేసుకుంటున్నాను. లైట్గా అలా ఎగ్స్ని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు అది పక్కన పెట్టేసి ఇంకో ప్యాన్ పెట్టేసి అందులోకి ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగంత జీలకర్ర వేద్దాం. అలాగే కొద్దిగా పచ్చిమిర్చి, అలాగే ఒక 2 ఆనియన్స్ వేసాను. ఇప్పుడు కొద్దిగంత కరివేపాకు, ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు కొద్దిగంత పసుపు, అలాగే కొద్దిగంత అల్లం పేస్ట్ వేస్తున్నానండి. మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు క్యాప్ పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచేద్దాం, ఆనియన్ అంతా బాగా మగ్గే వరకు. అలాగే అల్లం పేస్ట్ స్మెల్ కూడా వెళ్ళాలి కదా. ఇప్పుడు ఒక 2 టమాటో తీసుకొని పేస్ట్ చేసి అందులో వేస్తున్నానండి. ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాం మళ్ళీ. ఇప్పుడు క్యాప్ పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచేద్దాం. ఇప్పుడు కొద్దిగంత పసుపు యాడ్ చేస్తున్నానండి. అలాగే కొద్దిగంత కారం. ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడైతే నేను పాలకూర పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి. టమాటో పాలకూర తినొద్దంటారు, కానీ ఎప్పుడో ఒకసారి అయితే ఓకే. రెగ్యులర్గా మనం ఏం తినట్లేం కదా. ఒకసారి కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు కొద్దిగంత గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఒకసారి బాగా కలిపేసి క్యాప్ పెట్టేసి కొద్దిసేపు ఉంచేద్దాం. ఆయిల్ అంతా పైకి తేలే వరకు అలా ఉంచాలండి. ఆయిల్ అయితే పైకి తేలింది. ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు అందులోకి ఫ్రై చేసిన ఎగ్స్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిసేపు క్యాప్ పెట్టేద్దామండి. కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగంత కొత్తిమీర వేసుకుంటాం. ఒక 5 సెకండ్స్ అలా పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడైతే వేడివేడిగా నేను బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఈ కర్రీ చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పాలకూర రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖుషీవల్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.